గారు బొంబాయి నుంచి వచ్చున్నారు, వారు ఒక్క నిమిషం మాట్లాడతారు. అంటే రావు గారు బొంబాయిలో ఉంటారు. ఈయన క్యాన్సర్ నుంచి బాబా గారు ఎట్లా రక్షించారో చెప్తారండి. నాలుగు కూడా కట్ అయిపోయింది. ఒక స్థితిలో ఆత్మహత్య చేసుకుందామని బాబా రక్షించారండి. నేను మొదటి టైము మాట్లాడడం, బాబా పిలిస్తే పలికే దైవం అంటారు, కానీ పిలిస్తే పలుకుతాడు, పిలవకపోయినా పలుకుతాడు, నమ్ముకుంటే చాలు. నాకు 2009లో క్యాన్సర్ అటాక్ జరిగింది బాంబేలో, 2009. ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత డాక్టర్ నాకు టంగ్ తీసేశాడు. టంగ్ తీసేసిన తర్వాత మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ క్యాన్సర్ గొంతుకు వచ్చేసింది. ఈ క్యాన్సర్ ఎలాగా మరి నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఈ బాధని భరించలేను అని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాను. చేస్తే మా మిస్సెస్, బాబా నమ్ముతావు కదా, ఒక్కసారి బాబా దగ్గరికి వెళ్ళిరా, ఆ తర్వాత నీ ఇష్టం, నీకు ఎలా ఉంటే అలా అన్నారు. నేను అనుకోకుండా సరే బాబా పిలిపిస్తున్నారేమని వెళ్ళాను. బాబాకి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అప్పుడు లోపల పైపులు అవన్నీ ఉండేవి, మాట్లాడడం లేదు. ఓన్లీ బాబా దగ్గరికి వెళ్ళి బాబాకు నమస్కారం చేశాను. బాబా నాది చిన్న వయసు, 33-34 సంవత్సరాల వయసు, నాకు క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు, ఒక బాబు 5 సంవత్సరాలు, ఒక బాబు 3 సంవత్సరాలు. ఈ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి అని మొక్కిన తర్వాత, సరే ఆ పిల్లలు నీకు చెప్పేస్తున్నాను, ఇక నేను నెక్స్ట్ టైం మళ్ళీ రాను, నన్ను బతికించమని కూడా నేను అడగట్లేదు, నా పిల్లలు నీ చేతిలో పెడుతున్నాను అని వెళ్ళిపోయాను. శుక్రవారం నాడు క్యాన్సర్ డిక్లేర్ అయిపోయింది, 3rd stage, మళ్ళీ గొంతు తీసేయాలి, ఈ నుంచి పైపేయాలి అన్నారు. అలాంటి స్థితి. ఇంటికి వచ్చిన తర్వాత శనివారం నైట్ ఇంటికి వచ్చేసాను. మళ్ళీ సోమవారం పొద్దున బాంబే నుంచి ఫోన్ వచ్చింది, ఒక్కసారి మీరు రావాలి హాస్పిటల్కి, మీకు మార్కింగ్ చేస్తాము, ఎక్కడనైతే ఆపరేషన్ చేయాలో మార్కింగ్ చేస్తారు. మార్కింగ్ వెళ్ళిన తర్వాత, నేను షార్ట్కట్లో చెప్తున్నాను, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేశారు, మీకు క్యాన్సర్ లేదు. ఆ క్యాన్సర్ లేదు అన్నాక ఎవరు నమ్మట్లేదు. నా రిపోర్ట్స్ ఉన్నాయి కదా, 2009 శుక్రవారం నాడు రిపోర్ట్లో క్యాన్సర్ డిక్లేర్ అయింది, 3వ స్టేజ్ డిక్లేర్ అయిపోయింది, ఆ పేపర్లు ఉన్నాయి. మేడం అంది మిషన్ తప్పు చేస్తుంది, మీరు ఇక్కడే ఉండాలని నన్ను పక్కపని కూర్చుని పెట్టారు. సాయంత్రం 5 అయిపోయింది, రిపోర్ట్లు మళ్ళీ చేస్తున్నారు. ఏంటి అని ఆఖరి పెద్ద మేడం వచ్చింది, ఇది ఇలా కాదని ఎఫ్ఎన్సీ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, మళ్ళీ గొంతులో సూదు వేసి మళ్ళీ పొడిచారు. పొడిస్తే బాధ కలుగుతుంది కానీ క్యాన్సర్ మాత్రం డిక్లేర్ కావట్లేదు. అరే, ఆ అమ్మాయి పిలిచి, మా మిస్సెస్ని పిలిచింది, బయట కూర్చుంది కదా, అమ్మ రా, మీ భర్త క్యాన్సర్ లేదమ్మా అని పంపించారు. అది ఎంత అదృష్టమో, వచ్చేసాను. సమయం లేనంత ఎక్కువసేపు మళ్ళీ నెక్స్ట్ టైం పూర్తిగా చెప్తాను. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.